ప్రాక్టికల్గా శ్రేష్టమైన ఒక క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి, శ్రేష్టమైన క్రైస్తవ జీవితం ఎలా కొనసాగాలని యాకోబు అపోస్తలుడు తన పత్రిక ద్వారా మనకు రాసి పెట్టిన దానిలో 4వ అధ్యాయములో శ్రేష్టమైన కొన్ని వచనములో ఒకటి దేవునికి లోబడి ఉండాలి. రెండవది అపవాదిని ఎదిరించుకోవాలి. అప్పుడు ఆయన మమ్మను విడిచి పారిపోవును. హల్లెలూయా. అపవాది మమ్మను విడిచి పారిపోవాలంటే మనము అపవాదినే ఎదిరించుకోవాలి. మనకు నేర్పించిన మంచి గుణపాఠం ఈ మధ్యలో అపవాదిని ఎదిరించుకోవాలి. అపవాది ప్రవర్తనమని ఎరగాలి. అపవాది ఎవరని తెలుసుకోవాలి. ఆయన ఏ విధంగా మన దగ్గరికి వస్తుందని సరిగా ఎరిగి దానినే మనము ఎదిరించడానికి, అందరు ఇక్కడ ఉన్నారా? అపవాది ప్రవర్తనమనే ఎదిరించినప్పుడు మాత్రమే అతడు మమ్మను విడిచి పారిపోతుంది. హల్లెలూయా. ఆ 2వ వేద భాగం అందరూ ఒకసారి చెప్పండి. అపవాదిని ఎదిరించుకొనుడి, అప్పుడు ఆయన మన యొద్ద నుండి. అందరూ చెప్పాడు ఈ వేద భాగం. మళ్ళీ ఒకసారి ఆ 2వ భాగం మాత్రం చెప్పండి. అందరు చెప్పలేదు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు ఆయన మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? అపవాది మన యొద్ద నుండి పూర్తిగా పారిపోవాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఇప్పుడు పారిపోవడం కాదు, మన దగ్గరికే రావడమే ఉంది. మనతో కలిసి ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే కలిసి ఉండడానికి ఉన్న సమస్త సాహచర్యం మనలో ఉన్నాయి, మన కుటుంబంలో ఉన్నాయి. హల్లెలూయా. మనము ఎదిరించినప్పుడు మాత్రమే మమ్మల్ని విడిచి పారిపో. హల్లెలూయా. ఈ ఆదామవ్వ వారి జీవితమైన గురించి మనము ప్రారంభంలో ధ్యానించున్నాము. వారు అపవాది అన ఆది సర్పమనే ఎదిరించడం సాధ్యం కాలేకపోయాడు. హల్లెలూయా. ఎదిరించినావా లేదా? ఎదిరించలేకపోయినావు. కాబట్టి మానవ కోటి అందయు, జన సముద్రం అందయు పాపములోనికి పడిపోవడానికి కారణమైనావు. హల్లెలూయా. మనము ఒకవేళ ఆదామవ్వ వారి ఆ కాలములో ఆ సమయంలో ఎదిరించిన ఎడల ఎవరు ఏది నాతో మాట్లాడినా, మమ్మను సృష్టించిన దేవుడు మాతో మాట్లాడినావు, ఆ వృక్ష ఫలము తినకూడదు. అంతే. నువ్వు ఏది చెప్పినా, ఏది మాట్లాడినా, ఎంత ప్రేరేపణ ఇచ్చినా మేము తిననే. ఎందుకంటే నా దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు, ఆజ్ఞాపించి ఉన్నారు. అలాగే ఎదిరించలేకపోవడం. హల్లెలూయా. ఆ స్త్రీ చూసినప్పుడు ఆమెకేమనిపించింది? ఆ వృక్ష ఫలం 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయములో ఆ వృక్ష ఫలం ఎలా ఉంటుందని అనిపించింది. ఓకే నో ప్రాబ్లం. ఎలా ఉంటుందని అనిపించింది? కన్నులకి రమ్యమైనదని. చూడడానికి అందమైనదని అనిపించి ఆ వృక్ష ఫలం తిన్నారు. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. మన అంశం ఏంటిది? ఇశ్రాయేలు మన అంశం ఏంటిది? అపవాదినే ఎదిరించుకోవాలి. అపవాది ప్రవర్తనమనే ఎదిరించుకోవాలి. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవ. లోకములో ఉన్నదందయు అనగా శరీరాశయో, నేత్రాశయో, జీవపు డంబమును
ప్రైజ్ ద లార్డ్. ఇది తండ్రి వలన పుట్టిన. అపవాదిని ఎదిరించుకోవాలి. నేత్రాశ ఇక్కడ 3 విధమైన విషయం మాట్లాడుతుంది. శరీరాశ, చదవండి అది. శరీరాశయో, నేత్రాశయో. హల్లెలూయా. నేను మీతో షేర్ చేయాలని ఆశపడినది అపవాదిని ఎదిరించడం అన్న దానిలో నేత్రాశ. హల్లెలూయా. చూసినప్పుడు ఆ పండు బాగుంటుందని అనిపించడం. హల్లెలూయా. అపవాదిని ఎదిరించుకోవడం. నేను 1-2 ఎగ్జాంపుల్ మీకు షేర్ చేసుకుందాం. ఆదికాండ 13వ అధ్యాయం 10-12 వచనంలో ఒక్కసారి చదవండి. లోతు అంటే నేత్రాశ గురించి మాట్లాడినప్పుడు మనం అనేక సార్లు, అందరు ఇక్కడ ఉన్నారా, నేత్రాశ సంబంధమైన అపవాది పోరాటమనే తంత్రమనే ఎదిరించడానికి మనము ప్రయత్నం చేసుకోవాలి. హల్లెలూయా. అబ్రహాము, లోతు వారిద్దరు బయలుదేరినావా లేదా? ఎక్కడ నుండి బయలుదేరినావు? హల్లెలూయా. ఎక్కడ నుండి బయలుదేరినావు? తన ఊరిలో నుండి అబ్రహాము. పరిశుద్ధ బైబిలులో 11 అధ్యాయములో చదివి మనము దేవుడు ఆదామవ్వ వారిని సృష్టించి వారు పెరిగి భూమిలోనికి వారు పెరిగినప్పుడే మనుషులు భయంకరమైన పాపం చేశాడు. 6వ అధ్యాయములో మనము వచ్చినప్పుడు కాయేనుల నుండి ప్రారంభించిన కాయేను ఏబేలుని చంపిన తర్వాత జరిగిన పాపములందయో 6వ అధ్యాయములోనికి వచ్చి, అందరు ఇక్కడ ఉన్నారా? ఆదికాండం 6వ అధ్యాయములో ఉన్న పాపం ఏంటిది? దేవుని కుమారులు నరులు కుమారులనే. ఆ వాక్యం ఒకసారి చదవండి. 6వ అధ్యాయం. అక్కడ కూడా ఈ నేత్రాశ వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు ఆమె, దానికి పైన ఉన్న వాక్యం కూడా చదవండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లు పైన నుండి చదవండి. 2వ వచనం. ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారు పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి. ఆమేన్. సరిపోయింది. అది చదవడానికి నేను చెప్పి వచ్చిన వాక్యమునకి తగిన విధమైనది మీరు ఆత్మలో ధ్యానించుకొని చదవాలి. హల్లెలూయా. ఇప్పుడు మన విషయం ఏంటిది? అపవాదిని ఎదిరించుకోవలసిన విషయములో నేత్రాశ. అంటే నేను చెప్పి వచ్చిన విషయము అపవాదిని ఎదిరించుకోవాలంటే అపవాది ఎవరని ఎరగాలి, అపవాది తంత్రములు ఏది అని తెలుసుకోవాలి. ఏ విధంగా అపవాది మన దగ్గరికి పోరాటములతో వస్తుంది, తంత్రములతో మన దగ్గరికి వస్తుందని మనము ఎరిగి నెడల మాత్రమే మనకు ఎదిరించడం సాధ్యం అవుతుంది. ఈ వేద భాగములో దేవుని కుమారులు నరుల కుమార్తెలనే చక్కని వారని చూచి, అంటే నేత్రాశ వలన, చూడుట వలన. హల్లెలూయా. భయంకరమైన పాపములోనికి వారు పడిపోవడానికి, భూమి మీద రాక్షసులు జన్మించడానికి అందయు ఉన్న కారణములో ఇది అందయు ఉన్నది. దేవునికి స్తోత్రం. నిన్న మేము ఒక వీడియో చూసినప్పుడు అందులో దావీదు గోలియాతు చరిత్రం అనే గురించిన వీడియో మేము టీవీలో చూసుకొని ఉన్నప్పుడు అక్కడ దావీదుతో యుద్ధమునకు బయలుదేరి వచ్చిన ఈ రాక్షసులు ఈ 6వ అధ్యాయములో పుట్టిన వారిలో ఉన్న వంశస్థులని ఒక రాక్షసుడుగా ఈ గోలియాత్ నెఫిలీం అనే ఇంగ్లీష్ మాటలలో ఉన్న వంశములో ఉన్నవాడు. అందుకే బాగా ఎత్తు, 9 అడుగు ఎత్తు, దానికి తగినమైన శరీరముతో కూడిన ఒక రాక్షసుడు ఆ కాలంలో పుట్టిన వారి తరములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ అధ్యాయములో ఈ విధమైన పాపములు మొదలై
తర్వాత లోతు కుటుంబ విషయములందయు నోహాము కుటుంబ విషయములందయు జరిగి 11 అధ్యాయములో పాపములతో నోహాము కాలములో జన సమూహం అందరినీ పాడు చేశాడు. హల్లెలూయా. నరులు ఇంకా భయంకరమైన ఒక పాపం చేశాడు. ఏంటిది? వారు ఒక గోపురం కట్టాడు. హల్లెలూయా. ఆ గోపురము పేరేంటిది? బాబేలు గోపురం. అది చాలా అంతస్తులుగా బిల్డింగ్ పైన 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 కట్టుకొని ఆ కాలంలో వారు పైకి వెళ్ళి వారి మనసులో ఒక ఆలోచన చెప్పినావు, మనము దేవుని సింహాసనం మరి ఆకాశం వరకు స్వర్గం వరకు కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే దేవుడు మనసులో ఉన్న దుష్టత్వమును బట్టి దేవుడు దిగి వచ్చి వారి భాష తారుమారు చేశాడు. హల్లెలూయా. భాష తారుమారు చేశాడు. ఆ గోపురమనే పాడి చేసి తారుమారు చేసి వారి భాషనే తారుమారు చేశాడు. భాషనే తారుమారు చేస్తే ఏమవుతుంది? అందరు ఇక్కడ ఉన్నారా? భాష తారుమారు చేస్తే మీరు చెప్పినది ఏంటిదో మాకు తెలియదు, వారు చెప్పినది ఏంటిదో వీరికి తెలియదు. మట్టి తీసుకురమ్మని చెప్తే ఆ రాయి తీసుకొస్తుంది, రాళ్ళు తీసుకురమ్మని చెప్తే నీళ్లు తీసుకొస్తుంది. ఏం చెప్తున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా బాబేల్ గోపురం అనే విడిచిపెట్టి వారు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుడు సృష్టించిన దాని సృష్టిలో ఉన్న 11 అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయములో తారుమారు చేసి భూమిని నాశనం చేసి నోహాము కాలములో పాడు చేసిన దేవుడు 11 అధ్యాయం అనే బైబిల్లో క్లోజ్ చేశాడు. అందరు ఎక్కడ ఉన్నారా? బైబిల్ చరిత్ర 11 అధ్యాయములో మూయబడినావు. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం నుండి బైబిల్ చదవడానికి ఇష్టమున్న వారి గ్రహించాలి. ఆదికాండం 1వ అధ్యాయము 11 వచనములో వ్రాసినది ఏదంటే అది ప్రీ హిస్టారికల్ పీరియడ్. ఏంటిది? చరిత్రానికి వెనక ఉన్న కాలములో. చరిత్రం అంటే 12వ అధ్యాయం నుండి బైబిల్ చరిత్ర. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. 12వ అధ్యాయముకు వెనక ఉన్న 11 అధ్యాయం అనే ప్రీ హిస్టారికల్, చరిత్రానికి వెనక ఉన్న కార్యము. ఎన్ని సంవత్సరమని మనకు తెలియదు. ఈ 11 అధ్యాయం చరిత్ర మనకు వెనక ఉన్న కార్యం కాబట్టి అక్కడ జరిగిన విషయం మనతో అడిగితే మనకు అర్థం కాదు. ప్రశ్నలు అడిగితే మనకు కరెక్ట్ గా చెప్పరాదు. ఎందుకంటే అది చరిత్ర మనకు పూర్వంగా వెనక ఉన్న విషయం. కొందరు అడుగుతుంది, కాయేను ఎక్కడ పోయి పెళ్లి చేసింది? భూమి మీద వేరే నరులు ఎవరు లేదు కదా, కాయేను ఏబేలు మాత్రమే ఉన్నారు కదా. ఏబేలునే కాయేను చంపిన తర్వాత అతడు వేరే దూరిలోనికి పోయి అక్కడ వివాహం చేసి ఆయన పెరిగిందని ఉంది. కాయేను ఎక్కడ పోయి పెళ్లి చేసింది? అప్పుడు మనుషులు భూమి మీద వేరే ఉన్నారా? లేకపోతే ఎవరినే పెళ్లి చేసి? ఇది చరిత్రానికి వెనక ఉన్న కార్యం కాబట్టి ఎవరికి కూడా సరిగా ఆన్సర్ చెప్పడం సాధ్యం కాదు. దేవుడు 11 అధ్యాయం అనే తీసి ముద్ర వేసి పక్కన పెట్టింది. అందరికి ఎవరికి అర్థం కాలేదు. అందుకే ఆ స్తోత్రం అనేది ఒక బలం లేదు. ఆదికాండం 11వ అధ్యాయం అనే దేవుడు ముద్ర వేసి మూస వేసి భద్రం చేసి పక్కన పెట్టినావు. హల్లెలూయా. తర్వాత బైబిల్ చరిత్ర ఒక వ్యక్తి ద్వారా ప్రారంభమైనావు. ఏ వ్యక్తి అమ్మా? అబ్రహాము. హల్లెలూయా. అబ్రహామునే ఊరిలో అతడు విగ్రహమనే తయారు చేసి అమ్మిన కుటుంబంలో పుట్టి పెరిగిన ఆ ఒక వ్యక్తిని దేవుడు పిలిచావు. అబ్రహామా, నీవు బయటకు రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ నేత్రాశ ద్వారా నాశనమైపోయిన భూమిని మరి ఒక్కసారి దేవుడు సృష్టించి, అంటే మరి ఒక్క భూమిని సృష్టించడం కాదు, నోహావు కాలములో అందరిని నాశనం చేసి 11 అధ్యాయం అనే ముద్ర వేసిన తర్వాత దేవుడు మరి ఒక్క వ్యక్తినే పిలిచాడు. దేవుడు ఎవరినే? అబ్రహామునే. అబ్రహామునే. అందుకే బైబిల్ చరిత్ర ప్రారంభం అబ్రహాము నుండి. దేవుడు ఎప్పుడు పరిచయం చేస్తే చెప్పిన ఒక మాట ఉంది, నేను అబ్రహాము దేవుడు, నేను ఇస్హాకు దేవుడు, నేను యాకోబు దేవుడు. హల్లెలూయా. అబ్రహాములో నుండి బైబిల్ చరిత్ర మరలా ప్రారంభమైనావు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చరిత్ర ఇలాగే ప్రారంభం అయినప్పుడు దేవుడు అబ్రహామునే పిలిచినప్పుడు అబ్రహాముతో పాటు ఇంకో ఒకరు కూడా బయలుదేరినావు. హల్లెలూయా.
అబ్రాహాముతో పాటు ఇంకా ఒక్కరు కూడా బయలుదేరిన. ఎవరు బయలుదేరిన? లోతు. హల్లెలూయా. లోతుని ప్రత్యేకంగా పిలువలేదు, కానీ అబ్రాహామునే పిలిచినప్పుడు అందరు ఇక్కడ ఉన్నారా? అబ్రాహామునే పిలిచిన దేవుడు ఎలాంటి దేవుడని ఎవరికి తెలియదు. ఆమేన్. అంతకుముందు ఒక్కసారి కూడా వారికి ప్రత్యక్షమవ్వలేదు, ఒక్కసారి కూడా ఎవరితో మాట్లాడలేదు, ఒక్కసారి కూడా వారికి కనిపించడం లేదు. కానీ ఒక్కనొక్క రోజు ఆ సర్వశక్తి కలిగిన యెహోవా దేవుడు దిగి వచ్చి, అబ్రాహామా, నీవు నీ ఇంటి వారినే, ఊరినే, మీకున్న యావత్తునే విడిచిపెట్టి నేను చూపించడానికున్న దేశంలోనికి బయలుదేరా. హల్లెలూయా. అబ్రాహాం బయలుదేరినావు. అబ్రాహాము గొప్పవాడుగా మారడానికి ఉన్న కారణం దేవుడు పిలిచిన పిలిపికి అదే విధంగా విధేయత కలిగి అబ్రాహాం బయలుదేరినావు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాం బయలుదేరినప్పుడు అబ్రాహాముతో పాటు లోతు తన భార్య, వారిద్దరు కూడా అబ్రాహాముతో పాటు అబ్రాహాము సారాయి, వారి భార్య భర్తలు ఇద్దరు బయలుదేరినావు. ఎక్కడికి బయలుదేరినావో, ఎక్కడికి పోవాలో ఏది తెలియదు. దేవుడు పిలిచాడు, బయలుదేరినావు. ఒక స్తోత్రం చెల్లించాలి. దేవుడు పిలిచాడు, బయలుదేరినావు. హల్లెలూయా. అబ్రాహాం బయలుదేరినప్పుడు అబ్రాహాముతో పాటు లోతు తన భార్య కూడా బయలుదేరినావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదింపబడానికి కారణం అది. పోయిన ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత నేను బయటకు రాకముందే అన్నారు, అందరిగామికి నేను పోతున్నారు, పిల్లలు ఎవరైనా మాతో పాటు వస్తే బాగుంది, నేను ఒక్కరే పోతున్నారు, ఒక్కరే వస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్న 4-5 మంది పిల్లలు అన్నారు, మేము వస్తామన్నారు. దేవునికి స్తోత్రం. ఆ సంతోషం, వచ్చేయండి అని చెప్పి నేను ఇంటికి వచ్చి ఛాయ్ తాగి రెడీ అయి కారులోని పోవడానికి ఎక్కినప్పుడు నాతో బయలుదేరడానికి చిన్నారి ఒకరే ఉన్నారు. మిగిలిన వారు ఎవరైనా, ఇప్పుడు వస్తామని చెప్పిన వారు ఎవరైనా కనపడలేదు. హల్లెలూయా. ప్రయాణం ప్రారంభించి బయలుదేరినప్పుడు నేనన్నారు, చాలా మంది అన్నారు కదా వస్తామని, ఎక్కడ పోయిందన్నారు. ఏమో నాకైతే తెలియదు, నేను ఏదైనా వస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అబ్రాహాం బయలుదేరినప్పుడు దేవుడు అబ్రాహామునే పిలిచాడు. అబ్రాహామునే పిలిచినప్పుడు పిలవకుండా ఒకరు బయలుదేరినావు. ఎవరు? లోతు తన కుటుంబం. పాసగారు చాలా మందిని పిలిచాడు, వస్తామన్నారు. బయలుదేరినప్పుడు ఒకరినే కూడా, ఎవరినే కూడా కనపడలో ఒకరు తప్ప. దేవునికి స్తోత్రం. ఏదైనా దేవుని బిడ్డలారా, నేను ఏం చెప్తున్నానంటే, లోతు పిలవకుండా బయలుదేరినావు. 13వ అధ్యాయములోనికి వచ్చినప్పుడు మనము చదివిన వేద భాగములో 13వ అధ్యాయములో లోతు బయలుదేరి, అబ్రాహాం బయలుదేరి 13వ అధ్యాయం 10వ వచనములో ఒకసారి చదవండి. లోతు కన్నులెత్తి, ఆమేన్, ఆమేన్. మన విషయం ఏంటిదమ్మా? నేత్రాశ. అబ్రాహామునే దేవుడు పిలిచాడు. అబ్రాహాముతో పాటు లోతు బయలుదేరినాము. జాగ్రత్తగా వినాలి. అపవాదిని ఎదిరించుకోవాలి. మన విషయం అది. మనకు అనేక సారిలో సాధ్యం కాలేకపోయినది, అనేక సారిలో మనం అపజయం పొందిన ఒక మర్మ విషయం ఇది. జీవితము గెలవలేకపోవడానికి ఉన్న కారణం ఇది. అపవాదిని ఎదిరించి గెలవలేకపోతున్నారు. లోతు బయలుదేరినప్పుడు లోతు కన్నులెత్తి చూసినది భౌతికమైన లాభం. హల్లెలూయా. మేము ప్రతిరోజు ఇంటిలో ఆరాధన ముగించి వెళ్ళిన తర్వాత ఎవరెవరు వచ్చారు, ఈ రోజు ఎవరెవరు ప్రార్థనలో ఉన్నారని మేము అన్ని డిస్కషన్ చేసిన తర్వాత పడుకున్నది. ఈ రోజు వారు వచ్చారు, వీరు వచ్చారు, అందరు వచ్చారు, ఏమైంది, వారు ఇప్పుడు వరకు ఒక ప్రేయర్ కూడా రాలేదు, వారు రాలేదు, వీరు రాలేదు, ఎందుకు వారు రాలేకపోతున్నారు? అప్పుడు ఒకవేళ నైట్ డ్యూటీ, వారికి నైట్ డ్యూటీ కూడా ఉన్నారా? పగలు మొత్తము వారు అలసిపోయినందుకు హల్లెలూయా వారు రాలేకపోయినావా? ఆమేన్. నేను ఒకటి అడుగుతున్నారు, 6 గంటలకి పని క్లోజ్ చేయడానికి మనకెందుకు సాధ్యం కాలేకపోతున్నారు? హల్లెలూయా. మన సొంత వరకు, సొంత డ్యూటీ, సొంత ఏదైనా ఎన్నిసార్లు చెప్పునా, ఎన్నిసార్లు మీకు తెలియజేసినా మనము పాటించలేకపోతున్నారు.
హల్లెలూయా. మొన్న మన స్కూల్లో చిన్న రిపేరింగ్ వర్క్ నడుస్తుంది. వెల్డింగ్ చేయడానికి మన పేరెంట్ ఒకరు వచ్చారు. 2 రోజు వెల్డింగ్ చేసిన ఆ వర్క్ చేసినప్పుడే మొన్న ఆ వర్క్ చేసుకొని ఉన్నప్పుడేకో 6 గంటల కంప్లీట్ కాలేదు. ఇంకొక గంట సేపు కూడా చేస్తేనే పని కంప్లీట్ అవుతుంది. 6 గంటలకి ఒక 15 నిమిషాలు పావుదక్క 6 గంటలే అయినప్పుడే ఆయన పని బంద్ చేసింది, కరెంటు బంద్ చేసింది, అన్ని దిగుతున్నా. నేను అన్నారు, అయ్యో ఇప్పుడు మీరు దిగిపోతే ఎట్లా, కొంచెం కూడా చేస్తే అయిపోతుంది కదా. కాదు నమాజ్ టైం అయింది పోతున్నారు అంటే మీరు ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్ లో ఇది విడిచిపెట్టిపోతే మళ్ళీ ఇది రేపెంత కష్టం అవుతుంది. స్కూల్ ఓపెన్ అవుతుంది, పిల్లలు వస్తుంది, ఇది కంప్లీట్. మీరు ఏదైనా చెప్పండి, మీరు ఏదైనా చేయండి ఫాదర్, మీరు డబ్బు ఇవ్వలేకపోయినా పర్వాలేదు, నేనైతే పోతున్నాను. ఆయన దిగినా స్విచ్ ఆఫ్ చేసింది, ఆ వెల్డింగ్ మిషన్ పక్కన పెట్టింది, అన్ని చేసింది, ఆయన వెళ్ళిపోయింది. 2-5 నిమిషముల పడబడ బండి స్టార్ట్ చేసింది, వెళ్ళిపోయింది. నేను అడిగిన ఒక ప్రశ్న, మన వాడికి ఎందుకు ఇది సాధ్యం కాలేకపోతున్నారని. హల్లెలూయా. కాదు లోతులాగే లోకం వైపు, ఈ లోకములో ఉన్న లాభం కొరకు మాత్రమే కన్నులు ఎత్తి చూస్తున్నారు. నేత్రాశనే మనము గెలవలేకపోవట వలన ఎదిరించడం సాధ్యం కాలేకపోతున్నారు. హల్లెలూయా. ఒకవేళ మనం ఆలోచిస్తుంది, పాస్టర్ గారు ఈ మధ్యలో వాక్యం చెప్పినప్పుడు మాకు కొంచెము వేదన పరచినట్లుగా, హేటావినట్లుగా, బాధపరచినట్లుగా మాస్టర్ మాట్లాడి వస్తున్నారు కాబట్టి ఇది వినకుండా పోకుండా ఉండే బాగుంది కదా అది అట్లా అనిపిస్తున్నారా? దేవునికి స్తోత్రం. యేసయ్య దేవుడు అలాగే కూడా యేసయ్య దేవుడు మాట్లాడి, సర్పసంధానమా, హల్లెలూయా, సర్పసంధానమా, మీరు బయటే మంచిగా కనపడుతుంది, లోపలే అందయో. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పింది, శూన్యం వేసిన సమాధి లాగే ఉంది. మీరు దానికి ఎట్లా ఉంటుంది? సర్పసంధానమా, వేషధారులారా. పాషకారికి ఈ కాలంలో అట్లా వాక్యం చెప్పడం సాధ్యం కాదు, కానీ ఉన్నట్లుగానే చెప్పి నేర్పించడము, దేవుని వైపు తిరగడం. లోత కన్నులెత్తి భౌతికమైన వాటిలోనికి చూసిన, హల్లెలూయా హల్లెలూయా, ఇంత దగ్గర ఉండే కూడా మనకు సాధ్యం కాలేకపోతున్నా. నేను ఆలోచించినాము, వాస్తవంగా ఎప్పుడు అదే చెప్పడమా అని ఆలోచిస్తుంది. కమాన్పూరి నుండి వారు 30 గంట, మనము ఒక్కసారి ప్రార్థనకి పోతే మనము మార్గ మధ్యలో 3 సారి అయినా చెప్తే, అయ్యో ఇంత దూరమా, వారు ఇంత దూరము రోజు వస్తున్నారా అని మనకు అనిపిస్తే, వారి ప్రతిరోజు ప్రార్థనకి రావడం, రాత్రి 11కు వెళ్ళిపోవడం. హల్లెలూయా. అది అట్లా సాధ్యమవుతుంది? హల్లెలూయా. దేవుడిచ్చిన ఆశీర్వాదం అనే మర్చిపోకుండా. ఈరోజు సౌమ్య బర్త్డే. ఈ ప్రపంచంలో నేను ఎప్పుడు కూడా వినలేని నా బర్త్డే గిఫ్ట్ దొరికింది ఈరోజు సౌమ్యకి. అది తీసుకురావడానికి నన్ను కూడా పిలిచాడు. బర్త్డే గిఫ్ట్ తీయడం అంటే అంత తేవలేకపోతున్నా, అంత బరువు ఉంది. పాస్టర్ గారు మీరు కూడా రావాలి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పి నేను పోయినా. దేవునికి స్తోత్రం. అక్కడ నాకు మంచి బిర్యానీ కూడా తెచ్చి ఇచ్చింది. మేము సాయంత్రం వచ్చింది. బర్త్డే గిఫ్ట్ ఎంతదంటే ఒక బస్సు, స్కూల్కి ఒక బస్సు, 28 లక్షలు ఒక బస్సు కొన్నారు సౌమ్య పేరు మీద, కొత్త బస్సు స్కూల్ కొరకు. దేవునికి స్తోత్రం. బర్త్డే రోజులో నేను అనుకున్న, ప్రపంచంలో ఏ భర్త కూడా తన భార్యకి బస్సు కొన్ని బర్త్డే గిఫ్ట్ కాదు సౌమ్య పేరు మీద ఇవ్వడం జరగదు. మాక్సిమం 4 సీటర్ కారు, ఇంకా 7 సీటర్ అంటే ఇన్నోవా లాగా 7 సీటర్ కారు కొన్ని, దానిలో ఇదిగో 42 సీటు బండి కొన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ నేను జోకిలాగా చెప్పిన ఎడలా కూడా దేవుని కొరకు కార్యమనే నడిపించినప్పుడు విషయమనే చేసినది దేవుడు. హల్లెలూయా. అర్థమైన వారి మాత్రం దేవుని స్తుతించుకొని ఉండాలి. హల్లెలూయా. మనము చాలా పిసిరిదనములతో మన సమయమేనా, ఆరాధనయేనా, మనము పోయి ఆరాధించినప్పుడు ఏది లెక్క చూడకుండా దేవుని సన్నిధానములో, హల్లెలూయా, 10:30 అది కంప్లీట్ కాలేదు, కానీ ఈ ప్రేయర్ ఆశ ఇంటిలో ప్రార్థనకి పోవాలి
అలా ఆ ఒక్క కారణమని బట్టి ఆ ఫైనల్ పేపర్ తీసుకోలేదు, బండి కూడా ఇంటికి తీసుకురాలేదు. ఎందుకంటే అది ఇంకా ఒక గంట సేపు కూడా ఆగాలన్నారు, బండి ఇవ్వాలండి. బండి తీసుకుపోవండి, ఆ పేపర్ అన్ని ఇచ్చేస్తాం, ఆ బండి కూడా బస్సు, కొత్త బస్సు, అది కూడా తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు, సాధ్యం కాదు, మీరు రేపు ఎప్పుడైనా మేము వచ్చి తీసుకుందాం, మాకు ఆశ, ఇంటిలో ప్రార్థన ఉంది. హల్లెలూయా. మనం ఒక కొత్త వాహనము కొండే పిన్న మళ్ళీ చర్చకే రాదు. హల్లెలూయా. కొన్నినప్పుడు వరకే మనము చర్చ్ దేవా అని ప్రార్థన చేస్తుంది, దేవునికి ఏ ప్రయోజనం లేకుండా. ప్రైజ్ ది లార్డ్. నేను ఆలోచిస్తున్నారు, ఆదికాండం 8వ అధ్యాయములో ఒక వాక్యం ఉంది, 6వ అధ్యాయములో ఒక వాక్యం ఉంది. ఆదికాండములో దేవుడు నరులని చేసినందుకు సంతాపపడుతున్నారు. ఒక స్తోత్రం చెల్లిస్తావా? దేవుడు నరులనే, తాను భూమి మీద నరులనే చేసినందున యెహోవా సంతాపం నొంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడుగుతున్నారు దేవుని బిడలారా, ఈ రోజు మేము బయలుదేరి వచ్చినప్పుడు, ఈ బస్సు కొని మేము బయలుదేరి వచ్చినప్పుడు మన సంఘములో ఎన్ని కార్లు ఉంటుందని లెక్క చూసినప్పుడు, ఇప్పుడు 10 కార్లు ఉంది మన సంఘములో. 10 మందికి కార్లు ఉంది లెక్క చూసినప్పుడు. దేవునికి స్తోత్రం. కానీ దేవునికి ఏదైనా ప్రయోజనం ఉందా? ఏదైనా ఒక ప్రార్థనకి మీరు రండి, నాకు కారు ఉంది, వాహనాలు ఉంది, 10 కారు ఉండే 50 మందినే తీసుకుపోవచ్చు. దేవునికి స్తోత్రం. 50 మందినే ప్రార్థనకి సాధ్యం కాదు. అప్పుడు ఒకవేళ మనకు ఒక వాహనం ఇచ్చినందుకు దేవుడు సంతాపపడుతున్నావా లేదా తెలియదు. స్తోత్రం అంతా తగ్గిపోయింది. లేదు, ఒక వాహనం అనే దేవుడు ఇచ్చినందుకు సంతోషపడుతుందా? నేను అదైతే చెప్పడం లేదు. సంతోషపడుతుందా, సంతాపపడుతుందా? నిజం, మీరే చెప్పండి. దేవునికి ఏ ప్రయోజనం లేకుండా, ఏ ప్రయోజనం లేకుండా. హల్లెలూయా. ఎలాగే దేవుడు ఆశీర్వదిస్తుంది. భౌతికమైన వాటి కొరకు మాత్రం కన్నులెత్తి చూసిన లోతు, హల్లెలూయా, ఏమైంది? భవిష్యత్తు కొద్ది కాలం గెలుస్తుంది. హల్లెలూయా. 13వ అధ్యాయములో ఒక వాక్యం ఉంది. ఏంటిది? అబ్రహాముకి లోతుకి సంబంధందయు వర్ధించి వర్ధులాయి వారు కలిసి ఉండలేకపోయినంత వరకు. హల్లెలూయా చెప్పాలి. అంటే అది ఎలా జరిగింది? ఈ సంపదయు, ఈ అనుగ్రహము, ఈ ఆశీర్వాదము ఎలా కలిగింది? దేవుడు పిలిచిన అబ్రహాముతో బయలుదేరుట వలన లోతునే కూడా ఆశీర్వదించిన. అబ్రహాముతో దేవుని పిలుపు పొందిన వారితో పాటు. ఇది చాలా మందికి రహస్యం తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ అన్నారు, ఆదివారం పాస్టర్ గారు ఒక్కరే ఉన్నారు. ఎండాకాలంలో ఒకసారి అంటే మొన్న ఒక వారంలో పోయి వచ్చినప్పుడు బండి నడిపించుకొని 2 గంటలకు వచ్చినప్పుడు అమ్మగారితో తల కొంచెం తిరగడం పోయింది, ఎంత భయంకరంగా ఉంది. తర్వాత నేను బండి సైడ్లో ఆపి నీళ్లు తీసి ముఖమంతా కడిగి కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ నడిపించుకొని వచ్చాను. నేను ఒక్కరే ఉన్నారు కదా. నేను ఉట్టిగానే అన్నారు, ఆదివారం పిల్లలు ఎవరైనా ఉండే వచ్చేయండి అని ఒక మాట చెప్పినావు. దేవునికి స్తోత్రం. కానీ ఒకవేళ దేవుడి ఆలోచన, దేవుని అభిషక్తులతో బయలుదేరితే దేవుడు ఆశీర్వదించడానికి దేవుడి ఆలోచన ఉన్నాయా లేదా అని తెలియదు. ఏ విధంగా దేవుడు పిలుస్తున్నా, నేను ఇప్పుడు పొద్దున బయలుదేరి వచ్చిన 11:30 అయింది, మళ్ళీ అంతా క్లీన్ చేసి అన్ని వచ్చినప్పుడే 11:30 దాటింది, మళ్ళీ అందరుగా పోయి వచ్చినప్పుడే 3 అవుతుంది కదా, నేను భోజనం చేయకుండా అన్నం తినకుండా ఎలాగ ఉండాలి అనే ఆలోచనతో వెనకపాటు తిరిగినప్పుడు లోతు ఆశీర్వదించడానికి ఉన్న కారణము అబ్రహాముతో బయలుదేరడం అన్న ఒకటి మాత్రమే. కానీ బయలుదేరిన తర్వాత దేవుడు అందరినీ ఆశీర్వదించాడు. హల్లెలూయా. పేతురు, సైమన్ పేతురు దోణి ఎక్కి వాక్యం చెప్పిన తర్వాత మత్తాయి లూకా 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయంలో గెనేసరెత్ సరస్సు తీరమైన వాక్యం చెప్పిన తర్వాత పేతురుతో అన్నారు, మీ దోణ కొంచెము ధరలో నుండి చెప్పుకొని ఉండండి, ధరలో నుండి కొంచెము లోతుగా పెట్టమన్నారు. దానిలో వాక్యం చెప్పిన తర్వాత అక్కడ స్పష్టంగా రాయబడి ఉండి 2 దోణలిలో, లూకా సువార్త 5వ అధ్యాయముల 2వ వచనముల స్పష్టంగా రాయబడి ఉంది. అక్కడ ధర దగ్గర 2 దోణలిలో కనపడింది. దానిలో సైమన్ పేతురు దోణ ఎక్కి
ఉన్నారా లేదా? దేవునికి స్తోత్రం. గ్రంథకర్త ఈ 2 దోణెలే ఎందుకు పరిచయం చేసిందంటే, దేవుని సాన్నిధ్యము దిగి వచ్చిన వారు దగ్గర ఉండే మీరు దీవింపబడుతుంది. ఈ రహస్యం చాలా మందికి తెలియదు. దేవుని దగ్గర ఉండే, మందిరమునకు దగ్గర ఉండే, అభిషక్తుడికి దగ్గర ఉండే వారిని కూడా ఆశీర్వదించిన దేవుడు ఉన్నారు. వాక్యం చెప్పిన తర్వాత ధారాళమైన పట్టుదల జరిగినప్పుడు 2 దోణెలలో నిండినట్లుగా దేవుడు ఆశీర్వదించింది. పేతురు ఒక్క దోణ మాత్రం కాదు. అలాగే ఉన్నాయి అక్కడ వాక్యములో, వల చిరిగిపోయినట్లుగా 2 దోణలు నింపిది, మునుగునట్లుగా. ఒకటి మాత్రం కాదు, యేసయ్య ప్రవేశించిన పేతురు ఆ ఒక్క దోణ మాత్రం కాదు, పక్కన ఉన్న దానినే కూడా ఆశీర్వదించిన దేవుడు ఉన్నారు. హల్లెలూయా. ఎంతమంది నిజంగా నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. అదే విధంగా లోతుని ఆశీర్వదించినాము. కానీ కాలం గడిపినప్పుడు లోతు మనసు మారిపోయినావు భౌతికమైన వాటిలోనికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాధ్యమే దేవునిలోనికి దృష్టి ఉంచడానికి. ప్రేమదాసు గురించి నిన్న నాకు ఆ సిస్టర్ చెప్తుంది, సేటుతో నిన్న గొడవలు ఆయిద్దని అన్నారు. నేను ప్రేయర్ ఉంది 40 రోజు, మేము 6 గంటలకు వెళ్ళిపోతుందని చెప్పినప్పుడు, ఇంత పని ఉంది, వర్క్ ఉంది, మీరు ఆగాలి ఉండాలి అని చెప్పినప్పుడు గొడవ పెట్టింది. మీరు ఏది చెప్పినా 40 రోజు మాకు ప్రేయర్ ఉంది, నేను వెళ్తున్నారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5-10 నిమిషం అటు ఇటు అయినా కూడా రావడానికి ఉన్న ఈ ఒక్క గట్స్ మనవాడికి ఎందుకు లేకపోవడం అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోతు కన్నులెత్తి భౌతికమైన వాటిలోనికి చూసిన, కానీ 13వ వచనం ఒకసారి చదవండి. 12వ వచనం, అదే అధ్యాయం 12వ వచనం. అబ్రహాము కనానిలో నివసించేను, వేసుకునేను. 13వ వచనం. లోతు అబ్రహామునే విడిచిపోయిన తర్వాత ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు. లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడినావు. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఎందుకు ఆ మాట వచ్చేసింది? భౌతికమైన వాటి కొరకు కన్నులెత్తి చూసిన వారు వెళ్ళిపోతేనే మీ ఎడల ఉన్న అనుగ్రహమనే దేవుడు చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ఇంటిలేనా, మీకు చుట్టూవేనా, మీతో ఉన్న ఫ్రెండ్షిప్ లేనా, భౌతికమైన వాటి కొరకు మాత్రం ఆలోచన చేసిన వారు ఉండే వారిలో నుండి కొంచెం దూరం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. లోకపు శ్రమలు అంటుగా నిలిచిన, లోకాశలు నన్ను పిలిచిన, లోకపు శ్రమలు అంటుగా నిలిచిన, అందరూ హల్లెలూయా. హల్లెలూయా. లోతు కన్నులెత్తే భౌతికమైన వాటి కొరకు ఆశ పెట్టుకొని చూడడం వలన తాను తరములే నాశనం అయిపోవడానికి కారణమైనావు. అపవాదితో ఎదిరించలేకపోయాడు. హల్లెలూయా. కానీ ఆ లోతు విడిచిపెట్టిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడినావు, నీవు కన్నులెత్తి చూడు,
అనుగ్రహం, ఆశీర్వాదం అనే నేను మీకు దయచేయబోతున్నా. దేవుని బిడలారా, మన క్రైస్తవ జీవితంలో భౌతికమైన వాటి కొరకున్న ఆశ పెట్టకుండా, కన్నులెత్తి చూడకుండా నేత్రాశను ఎదిరించుకోవాలి, అపవాదినే ఎదిరించుకోవాలి. ఈ రోజు మేము కరీంనగర్ నుండి బయలుదేరి వచ్చినప్పుడు మార్గ మధ్యలో మాట్లాడుకుని వచ్చిన ఒక విషయము, కేరళలో తమిళనాడులో ఏదో జరిగిన ఏదో మూవీయా ఏదో ఒక కథ మాట్లాడినప్పుడు ఒక మనిషికి ఒక ఈ లెక్కీ కూపన్, లాటరీ టికెట్ లెక్కీ కూపన్ అమ్మిన ఒకరు దగ్గరికి ఒక పెద్ద మనిషి, ఒక ముసలివాడు వచ్చి నాకు ఒక టికెట్ ఇవ్వండి అని అడిగినాము. 50 లక్షలు ఫస్ట్ ప్రైజ్. ఆ లెక్కీ కూపన్ వేస్తే 50 లక్షలు ఫస్ట్ ప్రైజ్ పడుతుంది. 10 రూపాయలు ఇచ్చి ఒక కూపన్ కొనడానికి ముసలివాడు ఈ లాటరీ టికెట్ అమ్మిన వాడు దగ్గరికి వచ్చి లాటరీ టికెట్ తీసుకొని తర్వాత తన జబ్బులోనికి పేర్స్ చూసినప్పుడేకు ఆయన పైసా ఎక్కడో మిస్ అయింది. ముసలివాడు పైసా లేదు పాకెట్లో. అయ్యో, నా పైసా ఎక్కడో మిస్ అయింది, అదేటో పడిపోయింది, ఓకే సారీ, నాకు టికెట్ అవసరం లేదు, తర్వాత నేను తీసుకుందాం అని చెప్పి నాకు బస్సుకి వెళ్ళిపోవడానికి కూడా డబ్బు లేదు కదా, అది ఎక్కడో పడిపోయిందని ముసలివాడు బాధపడినప్పుడు ఈ లాటరీ టికెట్ అమ్మిన వాడు అన్నారు, అయ్యో పెద్ద మనిషి మీరు బాధపడకండి, టికెట్ తీసుకోండి, రేపు మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు దానికి ఉన్న డబ్బు ఇస్తే సరిపోతుంది, ఈ టికెట్ దగ్గర పెట్టుకోండి. వద్దు మీ టికెట్ అవసరం లేని పైసా కొని నేను రేపు తీసుకుందామన్నారు. హల్లెలూయా. సరే అని బాధపడి, సరే అయితే నేను మీ టికెట్ అదే విధంగా నేను నా దగ్గర పెట్టుకుందాం, రేపు మీరు వచ్చి 10 రూపాయలు ఇస్తే మేము టికెట్ ఇస్తాం, కానీ ఇప్పుడు మీకు పోవడానికి డబ్బు లేదు కదా, బస్ ఛార్జ్ పైసా కూడా లేదు కదా, సరే ఒక 200 ఇస్తాం, మీరు బస్సుకు వెళ్ళిపోవండి అయ్యా, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఆ ముసలివాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 2 రోజులు దాటినావు. నెక్స్ట్ రోజులో లెక్కీ కూపన్ రిజల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రైజ్ 50 లక్షలు ఈ చిట్టికి ఉంది. హల్లెలూయా. ఏది ఆ ముసలివాడు తీసుకోవాలని అనిపించి 10 రూపాయలు ఇవ్వడానికి అనిపించినప్పుడు 10 రూపాయలు ఇవ్వలేదు, కొనలేదు. ఈ లాటరీ అమ్మిన వాడు ఆ టికెట్ అతని చేతిలోనే ఉంది. ఆయన తన భార్యకి ఫోన్ చేసి అన్నారు, ఇట్లా జరిగింది, ఆ టికెట్ అమ్ముతామని అన్నారు, ఒక పెద్ద మనిషి వచ్చి తీసుకుందామని అనుకున్నాడు, కానీ అతని డబ్బు ఎక్కడో పోవడం వలన కొనలేదు, ఆ టికెట్ ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది, మీకు తెలుసా ఒకటి, ఆ టికెట్కే ఫస్ట్ ప్రైజ్ 50 లక్షలు వచ్చిందన్నారు. నేను పోయి ఆ పెద్ద మనిషి ఎక్కడ ఉంటుందని చూసి అతనికి ఇవ్వడానికి వెళ్తున్నారన్నారు. భార్య ఏమన్నారు, మీకేదైనా పిచ్చుందా, ఆయన డబ్బు కట్టిందా, కట్టలేదు, ఆయన కొన్నారా, కొనలేదు, ఆ టికెట్ మీ చేతిలోనే ఉన్నాయి కదా, ఉన్నాయి, మళ్ళీ ఎందుకు అతనికి పోయి ఇవ్వడం, అది కరెక్ట్ కాదు, అతని కొనడానికి డబ్బు భావం పోవటం వల్లనే, లేకపోతే ఇది అతని చేతిలో ఉండవలసినదే, అతని టికెటే నేనెట్లా ఉంచడం, అది భార్య గొడవల అయింది. మీరు పోవద్దు, ఆయన ఎవరికి ఇవ్వకూడదు, మీ చేతిలో ఉంటుంది, మనకు ఎన్నో కష్టాలు ఉంది, ఇల్లు లేదు, ఏమి లేదు, ఆయన డబ్బు ఇచ్చిపోయినాడులా, ఓకే, డబ్బు ఇవ్వలేదు, కొనలేదు, మాట్లాడింది అతడు పోయినావు, ఇతడు ఒప్పుకోలేదు. హల్లెలూయా. వెదగి నేను చిన్నగా చెప్పుకుందా, వెదగి 2 రోజుల తర్వాత తన ఇంటి వారందరూ ఈమెనతో గొడవలు, ఇతడు టికెట్ అమ్మిన వాడు వెదగి పోయి ఆ ఊరిలో పోయినప్పుడే ఒక పేద కుటుంబంలో ఉన్న ముసలివాడు ఇతడు. అతని ఇంటిలో పిల్లలు ఉన్నారు, పెళ్లి కాలేదు, ఇల్లు కట్టలేదు, బాధపడి ఉన్నారు. ఇతడు తీసుకుపోయా, అయ్యా నిన్న మీరు ఇచ్చిన కొనడానికి మాట్లాడిన ఇదే టికెట్, ఇది దానికే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, 50 లక్షలు మీకే టికెట్ ఇదా అని చెప్పినప్పుడు అతడు ఏం చెప్పిందంటే, నేను కొనలేదు కదా, నేను డబ్బు ఇవ్వలేదు కదా, నాకొద్దు, మీ దగ్గర ఉంచండి అన్నారు. నేను నిజాయత్తమును గురించి ఈ రోజు మాట్లాడి, ఎవరు చేస్తుంది ఈ కాలంలో అలాగే. హల్లెలూయా. మళ్ళీ ఇతడు బలవంతం చేసింది, మీరు కొనడానికి మాట్లాడింది డబ్బు పోవుట వల్లనే మీరు కొనలేకపోతుంది, లేకపోతే నిజంగా ఇది మీ టికెటే కదా, నాకు ఆ 10 రూపాయలు ఇచ్చేయండి, ఇప్పుడైనా మీరు తీసుకోండి, ఇది మీ టికెటే, నేను అప్పుడే పక్కన పెట్టింది. హల్లెలూయా. మళ్ళీ ఎదుడు అన్నారు, అలాగే అయితే ఒక్కసారి మాకు సగం తీసుకుందాం, సగం తీసుకుందాం. ఆయనే మన సగం కూడా నాకు వద్దు, ముసలి ఈ టికెట్ ఆయన సగం కూడా, ఇది మీ టికెటే, పైసా మొత్తం మీదే. ఎవరి స్తోత్రం చెల్లించడం. కన్నులెత్తి చూసినప్పుడు మన ఏడల ఒక నిజాయతం ఉండాలి.
నేను ఈ విషయమనే మేము చాలా సార్లు డిస్కషన్ చేసి మేము బయలుదేరి వచ్చినప్పుడు మేము వినయ సార్, ప్రేమన్న, సౌమ్య అమ్మగారు మేమందరం ఉన్నారు. ఎందుకంటే 28 లక్షలు బర్త్డే గిఫ్ట్ దొరికిన తీసుకోవడానికి పోయినావు కదా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను ఏం చెప్తున్నానంటే, ఒకవేళ ఈ స్టేజ్ లో ఏదైనా ఒక ప్లేస్ లో మనమైతే చెప్పట్లేదు, సైలెంట్ అయిపోయినా. ఇప్పుడు మనకెన్నో కష్టాలు ఉంది, ఎన్నో బాధలు ఉంది. కానీ మనకు నిజంగా లేనినది నిజాయత్వములో ఎట్లా ఉంటుంది? దేవునికి స్తోత్రం. నిజంగా ఆలోచించవలసినది. చిన్నవాటికి నమ్మకం కలిగిన వారు పెద్దవాటికి కూడా దేవుడు ఆశీర్వదిస్తుంది. దేవునికి స్తోత్రం. కన్నులెత్తి చూడాలి. అపవాది నిన్న విషయం ఏదంటే, అపవాది తీసుకువచ్చిన తంత్రమనే ఎదిరించుకోవాలి. ఈ టికెట్ అమ్మిన వాడు మనసులో ఏముంది? ఆయనకి ఏం నిజంగా ఏమొచ్చింది? వాస్తవంగా ఇది ఆ పెద్ద మనిషి కొనినది. పాపం ఆయన డబ్బు ఎక్కడో పోవటం వలన అది ఆగిపోయింది. ఇది వాస్తవంగా దేవుడు అతనికి ఇచ్చినది. హల్లెలూయా. ఇతడు తీసుకుపోయి ఆ ముసలివాడిని కనపడి అతనికి ఇచ్చినప్పుడు ఆయన మనసు ఏముంది? నేను డబ్బు ఇవ్వలేదు కదా, నేను కొనలేదు కదా, ఇది అమ్మిన వాడు దగ్గరే ఉన్నారు కదా, నాకెట్లా ఇది ఆవుతుంది? ఎంత నిజాయితీ! ఈ కాలంలో ఇలాగ మనుషులు ఉన్నారా? హల్లెలూయా. మళ్ళీ సరే సగం సగం తీసుకుంటామంటే ఒక్క కాంప్రమైజే కదా, అది కూడా సాధ్యం కాలేకపో. ఈ కాలంలో అపవాదిని ఎదిరించడం సాధ్యం కాక తంత్రములతో వాడి, తంత్రమనే వాడుకొని అనేక మందిని పాడి చేసిన ఒక కాలంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను మాట్లాడినదేదంటే, లోతు పడిపోవడం, తాత్కాలికమైన కొన్ని లాభం. లోతు గన్నులెచ్చి చూసినాము, ఆ ప్రాంతం అంతా బాగానే ఉంది. మేఘని పెంచడానికి, వ్యవసాయం చేయడానికి, పని చేయడానికి, ద్రాక్ష చెట్టు కొరకు అందయో మంచి ప్రదేశమే, అది సెలెక్ట్ చేసినాము. కానీ లోతు ఒక అందమేలా అయింది. సొదొమ గొమొర్రా పట్టణంలోనికి వెళ్ళిపోయి అక్కడ నుండి దేవుడు కాపాడి ఒక గుహలోనికి వెళ్ళి 2 తరములు కూడా శాపంగా మారిపోయినావు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అపవాదినే ఎదిరించుకోవాలి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మరి ఒక వాక్యము. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ. ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తూముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మీని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. ప్రైజ్ ది లార్డ్. భయంకరమైన యుద్ధం జరిగినప్పుడు దేవుడు మాట్లాడినావు. ఆ ప్రాంతంలోనికి పోయి యుద్ధం చేసి అక్కడ ఉన్న యావత్తునే, ప్రతి ఒక్కరినే చంపేయాలి, యావత్తునే నాశనం చేయాలి, దేనినే ముట్టకూడదు. అందరు ఇక్కడ ఉన్నారా? అప్పుడు ఆఖాన్ అనే ఒక వ్యక్తి యుద్ధం జయించి గెలిచి అటు ఇటు నడిచినప్పుడు అక్కడ కొన్ని వస్తువులు, విలువైన వస్తువులు కొన్ని కనపడుస్తుంది. హల్లెలూయా. అప్పుడు దానికి ఏమేమి అనేది కూడా ఉంది. దానిలో అతడు ఎవ్వరు కనపడకుండా భూమిలో దాచిపెట్టినావు. ప్రైజ్ ది లార్డ్. అందరు ఇక్కడ ఉన్నారా? చూసి చూసి ఆశ పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవునికి లోబడి ఉండుడి, అపవాదినే ఎదిరించు. మన జీవితం ఎప్పుడు నిజాయత్వములోనికి వస్తున్నావో అప్పుడు నెమ్మదిగా నెమ్మదిగా దేవుడు తరములనే దేవుడు ఆశీర్వదిస్తుంది. మనకు అర్హత లేనిది ఏది మనది కాదు. ఆగానిలాగే ఆశ పెట్టుకొని, దురాశ పెట్టుకొని ముందుకు వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనములో యేసయ్య దేవుని ఎదుట కూడా ఒక ఆశ అపవాది తీసుకొచ్చాడు. అపవాది, మనం అపవాదితో ఏమి చేయాలి? ఎదిరించుకోవాలి. అపవాదితో ఎదిరించుకోవాలి. ఇక్కడ అపవాది యేసయ్య దేవుని దగ్గరికి వచ్చాడు. చదవండి. అపవాది పోయి చూపి చెప్పగా, దేవునికి స్తోత్రం.
లోకములో ఉన్న మహిమ అంతయు అపవాది యేసయ్య దేవుని చూపించి మాటలాడి ఒక్కసారి సాగిలపడిన ఎడల, ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఏది మాట? ఒక్కసారి సాగిలపడి అన్నది కాదు, ఒక్కసారి. ఒక్క ఆదివారమే కదా, పెద్ద తేడా ఏమీ లేదు. ఒక్క వారమే కదా. పనికి పోదాం, ఆ పనికి కార్యములు పోదాం, ఈ యొక్క కార్యములు పోదాం, ఏం కాదు, ఒక్క వారమే కదా. ఈ ఏం కాదు అన్న మాట వినినప్పుడే నాకు భయం కావస్తుంది. అది అపవాది మాట. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మర్మం చెప్తాను దేవుని బిడ్డలారా. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు నా ఆరాధనకి విలువ లేదు. ఎవరి స్తోత్రం చెల్లించడం లేదు. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు వచ్చిన ప్రార్థన విషయంలో, ప్రార్థనకి కూడి రావడంలో విలువ లేదు. అనేక పోరాటములు ఎదురుగా ఉన్నప్పుడు దాని అన్నిటినే పక్కన పెట్టి జయించి రావడమే దానికి విలువ. దేవునికి స్తోత్రం చెల్లించండి. చాలాసార్లు చెప్పిన విషయం, ప్రార్థన కొరకు నిర్ణయం అయినప్పుడు ఏ ఆటంకం లేదు. అన్ని అనుకూలంగా ఉండే పోయి ఆరాధించినదిలో ఏ విలువ లేదు. దేవునికి స్తోత్రం. కానీ ఆరాధనకి ప్రార్థనకి వెళ్ళాలని అనిపించినప్పుడు ఆ వారి ఫోన్ కాల్, ఈ వీరి ఫోన్ కాల్, ఆ పని మనిషి, ఈ పని మనిషి, అది ఇది అన్ని విధమైనది అప్పుడే వచ్చేస్తుంది. అవునా కాదా? దేవునికి చేతులు. మనము ప్రార్థన ఆరాధనకి పోవాలని నిర్ణయం చేసినప్పుడే ఎక్కడ కూడా లేని అపాయింట్మెంట్ అప్పుడే వస్తుంది. అప్పుడు వచ్చిన ఫోన్ కాల్ అప్పుడే వస్తుంది. అవునా కాదా? దేవునికి స్తోత్రం. ఏమి లేని నా ప్రాబ్లమ్స్, ఏమి లేని దినం మొత్తం ప్రేమదాస్ తెలియదు, నాకు తెలియదు. ఆ పొద్దున నుండి 6 గంటల వరకు రాలేని వారు బయలుదేరడానికి వచ్చినప్పుడు వచ్చేస్తుంది. అవునైతే చేతులు ఎత్తాడు. పొద్దున నుండి రాలేదు, మళ్ళీ 6 గంటలకి మనం హరిబరిగా ప్రార్థనకి పోవాలని వచ్చినప్పుడు మాట్లాడడానికి, అది చేయడానికి ఇప్పుడు సెట్ ఏం చెప్తుంది? ఇది మాట్లాడి సెటిల్ చేసిపో. మాట్లాడి 9 అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ పడేసి రావాలి. మీరు ఏదైనా కావాలంటే రేపు వచ్చేయి. జయించుకొని రావడం దానిలోనే విలువ. చేతులైతే స్తోత్రం చెల్లించాలి. సాధారణంగా ఉంది. అప్పుడు ఈ పోరాటం వచ్చినప్పుడు వెంటనే అర్థం తెలుసుకోవాలి. అపవాది పోరాటం మొదలైనావు, అపవాది పోరాటము మొదలైనావు. దేవునికి ట్యూషన్ ఉంది, కరాట ఉంది, దానికి ఉంది, దీనికి ఉంది, అన్ని పోవాలని ఉన్నప్పుడు వెంటనే అర్థం అవ్వాలి అపవాది పోరాడుతుంది. హల్లెలూయా. జయించుకొని రావాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య దేవుని పైకి తీసుకుపోయిన తర్వాత ఒక్కసారి, అదే కదా, ఒక్కసారియే కదా, 10 సారి అని అడగడం లేదు, ఒక్క ఆదివారమే. హల్లెలూయా. ఒక్కసారి నాకు సాష్టాంగపడి నమస్కారం చేస్తే యేసయ్య దేవుడు దానినే ఓడిపోయిందా, గెలిచిందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తన దేవుడని యెహోవానే మాత్రమే నమస్కారం చేయాలని వాక్యములో రాసి ఉంది. అపవాది వెళ్ళిపో. హల్లెలూయా. నాకేది అవసరం లేదు, సమస్త దానినే సృష్టించినది నేనే. ఈ మాట మన నోటిలో నుండి రావాలి. దేవుని బిడలారా, నేను చెప్పాలని ఆశపడినది నేత్రాశని గెలవాలి. దేవునికి స్తోత్రం. మన కన్నులారా అనేకమైన విషయమనే అపవాది తీసుకువచ్చినప్పుడు, హల్లెలూయా, భౌతికమైన లాభం కొరకు, భౌతికమైన విషయం కొరకు దొంగతనం చేయాలని అనిపిస్తుంది. నిజాయత్తములో ఉండకుండా అపవాది పోరాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యం అంతా జరగడానికి ఈ రోజు చిన్న విషయం జరిగింది. మేము కరీంనగర్ నుండి సాయంత్రం హరిబరిగా వచ్చినప్పుడు ప్రేమన్న నాతో అన్నారు, పెద్దపల్లిలో బెల్లం ఛాయ, మంచి బెల్లం ఛాయ దొరుకుతుందని అన్నారు. సరే, మేము ఎప్పుడు పోతే అక్కడ ఆగుతుంది. అది ఛాయ తాగి ఒక 5 గంటలే అయింది. అక్కడ ఛాయ్ తాగి మేము 6 ఉన్నారు. ఆ ఛాయ్ తాగి పైసా నేను జస్ట్ 200 ఇచ్చింది వినయ్ సార్ దగ్గర. నేను ఇస్తామని చెప్పి వినయ్ సార్ దగ్గర నిలబెడుతుంది. నేను పైసా ఇచ్చింది 200 ఇచ్చిన తర్వాత వారు బ్యాలెన్స్ 6 ఛాయ్ అన్నారు. ఆ బాబు అక్కడ ఉన్నవాడు హరీబరీగా ఆయన 190 రూపాయలు నాకు ఇచ్చింది, 190. ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు 190 ఉంది. అది మళ్ళీ అతని చేతికి ఇచ్చి నేను అన్నారు 6 ఛాయలు ఉంది. ఓ సారీ అని చెప్పి ఆయన అది మళ్ళీ మొత్తం తీసుకున్న తర్వాత 160 రూపాయలు నాకు ఇచ్చింది. 160 తీసుకున్న తర్వాత కూడా
నేను మళ్ళీ అతని చేతికి ఇచ్చింది, మేము 6 ఛాయ్కి 60 రూపాయలు అయితే 140 నాకు ఇస్తే సరిపోతుంది కదా, ఛాయ్ కింద 10 రూపాయలు 140. ఓ సారీ అని చెప్పి మళ్ళీ తీసుకొని 140 ఇచ్చిన. ఓకే, ఈ 190 రూపాయలు 6 ఛాయ్కి 10 రూపాయలు తీసుకొని ఓకే అతనికి మనకేం నష్టం, ఆయన ఇచ్చింది కదా, ఆయన ఎన్నో ఛాయ్ అమ్ముతున్నారు, ఆయనకి ఎంత డబ్బు ఉంది, బాగానే డబ్బు ఉన్న వారే కదా, ఆ డబ్బు ఉన్నందుకే మనం ఎప్పుడు మన మనసులో ఉన్న ఆ మాట అదే, వారికి డబ్బు ఉన్నందువల్లనే ఖర్చు పెడుతున్నా, మాకు లేవు కదా. జాగ్రత్తగా ఉండాలి. వాక్యం నేర్పించినది లేని విధవరాలు స్త్రీ గురించి యేసయ్య దేవుడు చెప్పినాడు. ఉన్న వారి గురించి, ధనవంతుల గురించి బైబిల్లో ఎక్కువ ఏమీ మాట్లాడలేదు, లేని వారి గురించి మాట్లాడినావు. ఇది అన్ని అయిపోయిన తర్వాత తీసుకొని మేము మళ్ళీ మాట్లాడలేదు. తర్వాత కారులోనికి వచ్చినప్పుడు వినేసారు మొదలు పెట్టింది, నిజాయత్వం అన్న విషయమనే మొదలు పెట్టింది. దేవునికి అప్పుడు కూడా నాకు ఇది అర్థం కాలేదు. లాస్ట్ చెప్పాడు, ఈ ఛాయ్ తాగడానికి ఛాయ్ తాగతా పాస్టర్ గారు ఇది ఇచ్చినప్పుడు ఇచ్చింది, 2-3 సారి పాస్టర్ మళ్ళీ రిటర్న్ ఇచ్చింది. 20 రూపాయలు ఏముంది, దేవునికి స్తోత్రం లేదు. అయినా కూడా మనకెందుకు వారి డబ్బు అన్న విషయంలో దేవునికి స్తోత్రం. నేనేం చెప్తున్నానంటే, దేవుని దృష్టికి అపవాదితో మనము ఎదిరించుకోవాలి. చిన్న విషయాలు అతడు మన ముందే తీసుకొని వస్తుంది. అందరు సైలెంట్ అయిపోయిన వాళ్ళే. పెద్ద విషయమని ఆలోచన చేయకూడదు, చిన్న వాటినే గెలిచిన వారంగా ఉండాలి. అపవాదిని ప్రతిరోజు ఎదిరించుకొని ఉండే వాక్యం యాకోబు అపోస్తలుడు నేర్పించిన, అతడు మమ్మను విడిచి పారిపోను. హల్లెలూయా. అతడు మమ్మను పిలిచి, మమ్మను విడిచి, గట్టిగా చెప్పండి, మమ్మను విడిచి. ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళగొడితే కూడా పోవట్లేదు, అర్థం కాలేదు. ఎన్నిసార్లు వెళ్ళగొడితే కూడా పోవట్లేదు. మళ్ళీ అభిషక్తులని పిలవాలి, 3 రోజు ఉపవాసం పెట్టాలి. మళ్ళీ 3వ రోజు ఉపవాసం పెట్టినా సాధ్యం కాలేకపోతే 21 రోజు ఉపవాసం పెట్టి ఇంకా అభిషక్తులు 3-4 ఇదే అన్ని జరిగినది. పోవలసిన చుట్టుపాటు అంద పోయి తిరిగి చేదపని మంత్రాలు అంద చేసిన వారి దగ్గర పోయి కోడిని ఇచ్చి మంత్రాలు చేసి ఆకు మందు తీసుకొని అది చెప్పి చేతులు కాదులు ఎక్కడ దారం కట్టావో అదంతా కట్టుకొని వచ్చిన తర్వాతనే పాస్టర్ గారి గురించి ఆలోచన వస్తుంది. హల్లెలూయా. కొందరు కాలి మీద కట్టి ఉంది మన వాడిలో, ఎందుకంటే దృష్టి పడకుండా ఉన్నారు. ఏ దృష్టి నాకు అర్థం కావట్లేదు. దేవుడు ఉన్నప్పుడు ఏ దృష్టి పడుతుంది? అలాగే అయితే మొత్తం శరీరం మొత్తం కట్టి పెట్టి ఉండాలి. ఈ కాలికి మాత్రమే దృష్టి పడుతుందా? ఏం క్రైస్తవ జీవితం నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడు మారుతుంది మన దేవుని బిడలారా? ఉన్నారు కదా, తల ఊపట్లేదు, ఉంది గట్టి పెట్టి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాదిని ఎదిరించుకోవాలి. ఇది పెట్టుట వలన ఈ దృష్టి ఇట్టే వచ్చేస్తుంది. హల్లెలూయా. వాక్య మాటలాడిన అపవాదిని ఎదిరించుకోవాలి. అప్పుడు ఆయన మమ్మల్ని విడిచి ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి పారిపోతా. మీరు ఏమి చేయడం అవసరం లేదు. ఆటోమేటికలీ భయపడి మత్తయి సువార్తలో యేసయ్య దేవునితో ఈ అపవాది వచ్చి మాట్లాడినప్పుడు యేసయ్య దేవుని విడిచి అతడు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మన కుటుంబమనే, మన ఇల్లునే, మన పిల్లలనే, మన ప్రియులనే ఏదో ఒక దారం కట్టి తాడు కట్టి ప్రొటెక్షన్ చేయడం కాదు, దేవుని కాపదలలో ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని కాపదలలో ఉండే మాత్రమే వారు సురక్షితంగా మారుతుంది. హల్లెలూయా. ఆయన చేతి కింద భద్రంగా ఉన్నట్లుగా ఆయన చేతికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం. ఇంకా అనేక విషయములు ఉంది నేర్పించడానికి. అపవాదిని ఎదిరించుకొనుడి, అతడు మమ్మను విడిచి పారిపోవును. హల్లెలూయా. మన కుటుంబమేనా ఈ రోజు వాక్యం వినిన దేవుని బిడలారా, అనుదిన జీవితంలో చిన్న వాటిలో నుండి ఎంత పెద్దదేనా అపవాదిని ఎరిగి, అపవాది తంత్రమని ఎరిగి ఎదిరించుకొని పోరాడి గెలిచిన వారంగా ఉండడానికి దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
తల వంచి ప్రార్థన చేసుకుందాం. అమ్మగారి చివరి ప్రార్థనలో నడిపి